హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి హైదరాబాద్లో కోటిలో ప్రగతి టిఫిన్ సెంటర్ పక్కనే అక్కడ కాలేజ్ కూడా ఉంది ఎదురుగా. ఇది వచ్చి చాలామందికి కోటిలో ఉండే వాళ్ళకి చాలా ఫేమస్ ఫుడ్. ఎందుకంటే 40 రూపీస్కే 4 ఇడ్లీ అలానే ఉప్మా వేసి తిన్నంత చట్నీ వేస్తారు. స్పూన్తో చట్నీ తాగేస్తుంటారు జనం. అక్కడ కొద్దిసేపు ఉండి చూస్తే వందల్లో వేలల్లో రోజు జనాలు. అది స్ట్రీట్ ఫుడ్ అయినా కూడా మహా అమృతం లాంటి టిఫిను. ఉప్మా అంత క్రీమీగా అది ఆ ఇడ్లీలో వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందని నేను ఎప్పుడు తినలా, ఎక్కడా తినలా. ఇది హైదరాబాద్ వాళ్ళకే ఈ అదృష్టం. అంటే సాఫ్ట్గా అది తింటుంటే కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రశాంతంగా. నాన్ వెజ్ ఫుడ్లు ఎన్నెన్నో తింటాం కానీ ఓన్లీ వెజ్లో ఇడ్లీ ఉప్మా చట్నీ అనే కాంబినేషను అసలు అనుకుంటేనే కామెడీగా ఉంటుంది. అలాంటిది ఒక అమృతం లాంటి ఇదితో ఎంత బాగా చేశారంటే మేమైతే అల్లాడిపోయాము తింటూ. అంత ఆనంద బాష్పాలే తింటుంటే. క్రీమీ లాంటి ఉప్మా ఇడ్లీలు వేసుకొని. ఈ విషయం ఏందనేది వీడియో కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. చూడడానికి కూడా ముచ్చట అనిపించే వీడియో. ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కోటిలో ఈ టిఫిన్ సెంటర్ కావచ్చు, పక్కనే ఉన్న ప్రగతి దోశ ఐటమ్స్ అవి కావాలంటే పక్కనే ఉన్న ప్రగతి టిఫిన్ సెంటరు. ఇడ్లీ ఉప్మా కావాలంటే ఇక్కడ తినండి, చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అసలు మాటలో చెప్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి. వీడియో అంత టెంప్టింగ్ అనిపిస్తుంది. ఎదురుగా అక్కడ తింటుంటే పరిస్థితి ఏందో మీరే ఆలోచించండి. ఎంత చట్నీ వేసినా ఆ ఉప్మా ఇడ్లీ పీల్చుకునేస్తాయి. స్పూన్తో తింటుంటే స్వర్గలోకాలే, అంత అద్భుతంగా ఉంటుంది. మాటలు అయితే చెప్పలేము. అబ్బా, ఒక టిఫిన్ గురించి ఈ విధంగా చెప్పడం నాకు కూడా ఆశ్చర్యం అనిపించినా కూడా అది తింటేనే తెలుస్తుంది, అంత బాగుంటుంది. ఇది హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి చాలామందికి తెలుసు, కోటి పరిసర ప్రాంతాల వాళ్ళకి. కానీ ప్రగతి టిఫిన్ సెంటర్ కానీ వెళ్ళి ఇదే ప్రగతి టిఫిన్ సెంటర్ అని తిన్నాక పక్కన చూస్తే ప్రగతి టిఫిన్ సెంటర్ ఉంది. అంటే అంత ఫేమస్ ఇదే అని ఇక్కడ తిన్నాము. కానీ అక్కడ ప్రగతి టిఫిన్ సెంటర్ వేరు, ఈ టిఫిన్ సెంటర్ వేరు. ఇది 40 రూపీస్కే కడుపు నిండా హ్యాపీగా 4 ఇడ్లీ తగినంత ఉప్మా వేసి మనకు నచ్చినంత చట్నీ వేసి హ్యాపీగా ఎంతైనా తినచ్చు ప్రశాంతంగా, కడుపు ఫుల్లుగా. ఏదైనా నచ్చిన తిండిని తింటే మనసుకి ప్రశాంతం అనిపిస్తుంది. ఆ ప్రశాంతతే ఈ టిఫిను. ఇడ్లీ ఉప్మా కాంబినేషను మీరు ఎవరు తినున్నా కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలానే ఇక్కడ కానీ మీరు టిఫిన్ టేస్ట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే. ఎందుకంటే ప్రగతి టిఫిన్ సెంటర్ బాగా చాలామంది చూశారు, 12,000 మంది దాకా చూశారు వీడియో. కావాలంటే చూడండి, మన ఛానల్లో ఉంది. ఇది ఎంతమంది చూస్తారో చూద్దాము. మా వాడైతే ఏంది నాన్న ఇడ్లీ ఉప్మా ఏంది ఇంత టేస్ట్ ఉండడం అని మా అబ్బాయి కూడా దుమ్ము లేపేశాడు హ్యాపీగా. అస్సలు చట్నీ కూడా ఒక మహా అమృతం. అది ఎంత చెప్పినా కూడా దాని గురించి తక్కువే అనిపిస్తుంది. అసలు మాటలు చెప్తుంటేనే నేట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మళ్ళీ జనాలు విపరీతమైన క్రౌడ్. ఎంత డబ్బులు, ఎంత వ్యాపారం. హైదరాబాద్లో కానీ ఏదైనా క్వాలిటీగా ఉండే ఫుడ్ వ్యాపారం ఏది పెట్టుకున్నా కూడా బాగా జరిగేటట్టున్నది. మేము వచ్చి ముగ్గురం వెళ్ళాము, నేను మా అబ్బాయి మా ఫ్రెండ్. ఇంకా ముగ్గురం వెళ్ళి హ్యాపీగా అయితే ప్రశాంతంగా పొద్దున్నే తినడం జరిగింది. ఆ చట్నీ అయితే గుండాలు ఉన్నది, పెద్ద పెద్ద అండాలు తయారు చేసినారు చట్నీ. అంటే ఆ జారుగా ఉండే చట్నీని ఆ ఉప్మా ఇడ్లీలో కలుపుకుంటే అంత బాగుంటుంది అనమాట. మళ్ళీ దాని మీద పొడి కూడా వేస్తున్నారు. ఆ పొడి కూడా డిఫరెంట్, అబ్బా అద్భుతంగా అనిపిస్తుంది. ఎంత బాగంటే ఇంకా మాటల్లో వర్ణించలేము. ఇడ్లీ దిరుగుతూనే ఉంటాయి. ఎన్ని ఇడ్లీ పాత్రలు ఉన్నాయంటే వాటిల్లో దిగుతూనే ఉంటాయి. పార్సల్లో ఎత్తుకొని పోతూనే ఉంటారు. కనీసం ఆ బెంచ్ మీద పెట్టుండే ఆ ఇడ్లీ షాప్ని దాదాపు 10 మంది వర్కర్స్ ఉన్నారంటే నమ్మలేము అసలు. సెకండ్ల మీద పార్సల్లో, సెకండ్ల మీద అన్నీ కడుతుంటారు. అసలు ఒక్క నిమిషం ఒక్కరు కూడా ఖాళీగా ఉండరు. ఈ చట్నీలు పార్సల్ కడుతుంటే, ఇడ్లీలు పార్సల్ కడుతుంటే, ఉప్మా పార్సల్ కడుతుంటే, కౌంటర్ కాడ అమౌంట్ ఒకరు తీసుకుంటూ ఉంటే, ఇడ్లీ దింపేవాళ్ళు, ఉప్మా తయారు చేసేవాళ్ళు. అబ్బా, ఈ హోటల్ అయితే చిన్న స్ట్రీట్ ఫుడ్ అయినా రోజు వేలలో వ్యాపారం జరుగుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్కు వెళితే ఈ టిఫిన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. హైదరాబాద్లో ఉప్మా ఇడ్లీ ఉప్మా అనేది చాలా ఫేమస్.
ఐటము అన్ని చోట్ల కూడా దొరకచ్చు. కానీ ఇక్కడైతే స్పెషల్‌గా కోటికి వెళ్ళినోళ్ళైతే ఖచ్చితంగా పొద్దున్నే మార్నింగ్ సెక్షన్ అయితే ఇది ఎంచుకోండి. మంచి ఎక్స్‌పీరియన్స్‌నిస్తది. మధురమైన టిఫిన్‌తో పొట్టలో కూడా ప్రశాంతంగా పడుంటది. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు కంటిన్యూగా మీ ముందుకు తీసుకొనొస్తాను. అలానే కుకింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.